ఒక చిన్న ప్రశ్న. మనకు బాధ కలిగించేది ఎవరు? బయట ఉన్న ప్రపంచమా? లేక మనలోని ఆలోచన? బాధ, సంతోషం ఇవి రెండు ఎక్కడుంటాయంటే మనలోనే. అయితే నీకొక సీక్రెట్ చెప్పనా? నువ్వే నీ జీవితానికి బాధ, నువ్వే నీ జీవితానికి సంతోషం. నీ లోపలే ఒక గొప్ప శక్తి ఉంది. దాన్ని గుర్తించగలిగితే సంతోషం, శాంతి రెండూ నీకే వస్తాయి. అయితే ఈ వీడియోలో ఆ శక్తిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఒకరు నిన్ను బాధ పెట్టాలనుకునే మాటలు అన్నారనుకో, అయితే ఆ మాటలు నిన్నెందుకు బాధ కలిగించాలి? వాళ్ళ ఉద్దేశమే నిన్ను బాధ పెట్టడం కదా. అయితే మనం వాళ్ళ ఫలితాన్ని ఎందుకు పూర్తిగా సాధించనివ్వాలి? వాళ్ళన్న మాటలకి నువ్వు స్పందించావనుకో, అదే బాధకి దారితీస్తుంది. అదే ఆ గేటును మూసేయి అంటే నువ్వు స్పందించకుండా ఉండు. నువ్వు స్పందించకుండా ఉంటే వాళ్ళ ప్రయత్నం విఫలమవుతుంది. అలాగే ఎవరైనా నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నీ మైండ్ని కంట్రోల్ చేయగలిగితే చాలు. అదే నీ విజయానికి తొలి అడుగు. నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకొని నిన్ను నువ్వు సంతోష పెట్టుకునేలాగా ఉండి తిరిగి వాళ్ళ ప్లాన్ పనిచేయకుండా నిశ్శబ్దం పాటించాలి. ఒకరు నిన్ను చూసి ఈర్ష్యపడి నీ మీద గాసిప్స్ చెబుతుంటారు. అవి నిజం కాదని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళ ప్రయత్నం విఫలమవ్వడం జరుగుతుంది. ఒక మనిషిని మానసికంగా వేధించే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం నువ్వు మనశ్శాంతిని కోల్పోకపోవడమే. నీ ముఖంలో చిరునవ్వుని తుడిచేయాలని ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి నీ చిరునవ్వుని కాస్త పగలబడి నవ్వే వరకు తీసుకుని వెళ్ళాలి. ఇంకా నువ్వు ఎందుకు బాధపడాలి? నువ్వు నీ సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? నీ సహనం నీ బాధకి శ్రేయోభిలాషి. నీ మౌనం నీ మనశ్శాంతికి స్నేహితుడు లాంటిది. నీకు గుచ్చుకున్న ప్రతి మాటకి నీలో ఉన్న మౌనమే సమాధానం చెబుతుంది. ఒక మాట మనం బదులు చెప్పాలంటే మన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు అవుతుంది. కానీ నీ మౌనం అవతల వాళ్ళని మళ్ళీ నోరు తెరవకుండా చేస్తుంది. ఒక సమస్య వచ్చిందని మనం వెంటనే కంగారు పడిపోకూడదు. ఆ సమస్యని అర్థం చేసుకొని ఎటు నుంచి పరిష్కరించుకోవాలి అనే ఆలోచన చేసి చూడు. నీకు కష్టమని కూడా అనిపించకుండా ఆ బాధ తీరిపోతుంది. చూడు మిత్రమా, నీ శత్రువు అని నీకు అనిపించిన వెంటనే నువ్వు గొడవకి దిగాల్సిన అవసరం లేదు. ఆ శత్రువుని కొంచెం దూరం పెట్టు. మితంగా మాట్లాడు. ఆ మనిషి గురించి ఆలోచించి నీ టైం వృధా చేసుకోవద్దు. మన కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని కాలికి అలాగే ఉంచేయలేం కదా. తీసి పక్కకేసి ఈసారి నడిచేటప్పుడు చూసుకుని అడుగేస్తాం. అంతేగాని ముళ్ళు గుచ్చుకుంది కదా అని నడక ఆపేయలేం కదా. అలాగే ఇలాంటి మనుషుల్ని పక్కకు పెట్టేసి మన దృష్టి సక్సెస్ మీద పెడితే నిన్ను కిందకి లాగేయాలి అని చూసే ప్రతి శత్రువు పతనమైపోతాడు. ఎంతమంది ఏం చేయాలన్నా నీ మనసు దృఢంగా ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నిన్నటి బాధను నువ్వు నేటి బలంగా మార్చాలి. ఎవరైనా ఏమనాలన్నా సరే నీ మనసు దృఢంగా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు. నీ శక్తి నీలోనే ఉంది. నీ ప్రశాంతత నీ చేతుల్లోనే ఉంది. నీ చిరునవ్వు ఎవరి చేతుల్లోనూ ఉండదు. నీ శత్రువులపై గెలవాలంటే వారితో యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. నిన్ను నువ్వు అర్థం చేసుకో, అదే గొప్ప గెలుపు. నీ శాంతి, నీ విజయం, నీ సంతోషం ఇవన్నీ నీలో